the process, I learned Telugu a little bit. Thanks Swami sir, Snehal sir, and everybody in the team. So it was a very good experience for me to shoot this film, and I really love this time period in which I've shot the film. So I'm just hoping that it will be a good film for everyone. So yeah, thanks a lot. Balu and Abhinav and everybody. Chala love story anappudu it's only about these two people and the world out there meekanta untadi, but there was a lot of research done and recording with pan chestuna dhanman kadilichesna way too much fun to work with. And thank you Balu, thank you Sundar for appreciating my costumes in the cinematic and thank you everybody. మీరు ట్రైలర్ చూసినా కానివ్వండి, మూవీ చూసినా కానివ్వండి, చాలా ఫిలాసఫీస్ ఉంటాయి. అర్థమైన వాళ్ళకి అర్థమైన అంటారు. సో వాళ్ళు అలా రాశారు. సో రియలీ గుడ్ జాబ్ విత్ దట్. అండ్ అభిరామ్, సాత్విక, ఇట్స్ అ కాన్వర్సేషనల్ డ్రామా అండి. సో దే ఆర్ లాట్ ఆఫ్ డైలాగ్స్ అండ్ దే హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్. Hi, this is my first Telugu film, and I really want to thank AVR sir and Balu Garu and Snehal for giving me this opportunity. So it's been such a joyful experience shooting this film. As you can see from what everyone has said, there's a lot of support, a lot of love just between everyone in the team. Very encouraging. So we've had a great time shooting this film, and we hope that you will have as great a time watching it when it releases. So please do support us, because at the end of the day, it's hard for new talent to make it, and we only make it as big as we do thanks to the audience. So I'm really hoping we have our audience's love and support, because we enjoyed making this for you. అమ్మాలంటే రిలీజ్ కావాలి. ఆ రిలీజ్కి మెయిన్ మనం ఎన్ని కోట్లు పెట్టినా కూడా అంత వేస్ట్ అయినట్టే. ఓన్లీ 2% సక్సెస్ రేట్ ఉంది ఇండస్ట్రీ. వందల మంది సినిమాలు వందల మంది తీస్తున్నారు, కానీ రిలీజ్ చేయలేకపోతున్నారు. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉదయ్ గారికి మెనీ థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. నీతో ఈ పోస్టర్ చూసిన తర్వాత నాకు కొంచెం ఏదో ఫీలింగ్ అనిపించింది. కానీ స్వామి గారు వచ్చి ఏమంటే మీతో మాట్లాడాలంటే ఏంటంటే చెప్తా ఈలోపు స్నేహంతో పాటు వచ్చారు. ఇద్దరు వచ్చి నన్ను కన్విన్స్ చేశారు. సార్ ఏంటి సార్ అంటే ఈ రోజులో పోవట్లేదు కదా అంటే, సార్ ఇది ఓన్లీ మన ఇంట్లో జరిగే కథలాగా మన సొంత ఫ్యామిలీలో జరుగుతున్నట్టు ఉంటుంది, ఒకసారి మీరు చూడండి అంటే, లేదండి మీరు వచ్చారు కదా, మా పెళ్లి కూతురు పార్టీ కూడా బాగా చేశారు, ఇది కూడా సక్సెస్ అవుతుందండి అని చెప్పి మేము ఓకే చేసి అనిపించేస్తాకి ఆ స్వామి గారు ప్లస్ ఆయన మాత్రం కన్విన్స్గా కూర్చుంటాడు పాపం, హీరోలానే ఉంటాడు పాపం. ఆయన చాలా స్మూత్గా చెప్తూ ఉంటాడు. ఆయన మాటలు చూస్తే, ఆయన పేరు చూస్తే అనుకోండి, అయ్యో ఇలా అయినా సినిమా చేసి పెట్టాలి అనుకుంటారు. మనిషి మాత్రం హీరో. నాకు ఆయనకి ఎందుకో తెలీదు, నాకు ఆయన బాగా కనెక్ట్ అయిపోయాడు. ఒకసారి ఆఫీస్లో కూర్చున్నారు, అట్లా నేను వద్దులే అన్నాను పాపం స్వామి గారికి. ఆయన ఎలా సార్ అండి, సార్ మీకు తెలియదు సార్, ఆనంద్ కాఫీ లాంటి సినిమా ఇది అలా మీకు చూస్తే తెలుస్తుందండి, మీరు చూడండి. లేదులేండి సరే చేద్దామని చెప్పాను. మీ టీం అందరికీ మంచి సక్సెస్ రావాలి, ఇలాగే మంచి సినిమాలు తీయాలి, ఇప్పుడు బాగా సక్సెస్లో స్వామి గారికి పెద్ద సక్సెస్ రావాలి, మంచి ప్రొడ్యూసరు పాపం. హీరో అంటే చాలామంది చూస్తూ ఉంటాను నేను. మాది ఇప్పటికి నేను 873 సినిమాలు రిలీజ్ చేశాను మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో. కానీ స్వామి గారు లాంటి ప్రొడ్యూసర్ని, అలాంటి ప్రొడ్యూసర్ చాలా తక్కువ మంది అర్థం కనబడతారు. ఉన్నదే పాపం ఆయన చెప్తారు. అలాంటి చాలా సక్సెస్ రావాలి. అండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ యాక్టర్స్ కానీ ఇందులో చేసిన వాళ్ళందరూ చాలా డల్లింగ్, చాలా బాగున్నారు డల్లింగ్. యాక్చువల్లీ చాలా అయితే బట్టలు కూడా బాగా వేసేసాను నేను నిజంగా. చాలా బాగుందండి. అండ్ టీం అందరికీ, అలాగే స్వామి గారికి కానీ స్నేహల్కి కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. వీళ్ళందరికీ సినిమా బాగా ఆడి బోల్డెన్ డబ్బులు రావాలి. అండ్ అలాగే మా స్నేహాల భయ ప్రొడక్షన్లో రెండో సినిమా కూడా రెడీగా ఉంది, ఇంకో 15 రోజులు. చూసారు, ఇది రిలీజ్ అవుతుంది. ఆయన ఫస్ట్ కాపీ రెండో సినిమా కూడా రెడీగా ఉన్నాడు. భయ ఎంత దారుణం భయ, ఇది 96కి KGF కున్న తేడా ఉంది భయ ఈ సినిమాకి. నిజంగా ఎంత బాగుంది ఇది, నీట్గా లవ్ స్టోరీ. మమ్మల్ని అంతా అడవుల్లో తిప్పి మసి రాసి బొగ్గు రాసి పోలీస్ చేసేసి ఏదేదో చేసే భయ నిజంగా అండి. ఎప్పుడు ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ స్క్రిప్ట్కి సినిమాకి వేరియేషన్స్ ఎదుగుతారు. అలాగా మా ప్రొడ్యూసర్ గారు సినిమాకి వేరియేషన్ చేస్తుంటారు. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్ చేసే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్రొడ్యూసర్ అండి.
అంటే జనాలకి ఏదో మంచి డిఫరెంట్ స్క్రిప్ట్ చెప్దాం అండ్ ఖచ్చితంగా ఎలాంటి వాడు బాగుండాలి అండ్ ఎప్పుడు భయ్య ఆల్ ది బెస్ట్. నిజంగా నువ్వు బాగుంటే కొన్ని కుటుంబాలు బాగుంటాయి. థ్యాంక్ యూ. Congratulations guys, you guys look lovely in the poster and the teaser, and congratulations to the whole team of Neetu. And I really want to appreciate Snehal as we are doing a film together, Bhutatham Bhaskar. Let me promote my film. He's a great, wonderful producer, and the choices he's making of stories and everything is great. Thank you so much for having me today here. And all the best to the whole team of Neetu. Thank you. సో నీతో అనేది ఒక చాలా సింపుల్ ఫిలిం బట్ చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేశారు. ఈ టీంలో చాలా మంది ఐ థింక్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు అస్. సో ఈ సినిమా చాలా చాలా బాగా చేయాలని ఐఎమ్ రూటింగ్ ఫర్ ఇట్. సో అభిరామ్ ద హీరో, నాకు ఐ నోన్ అభిరామ్ ఫర్ ఓవర్ ఐ థింక్ 7-8 years నౌ. బిఫోర్ అభిరామ్ ఫస్ట్ ఫిల్మ్ రాకముందు నుంచి నాకు అభిరామ్ తెలుసు. He's a wonderful actor and he puts in a lot of hard work. So, and also Balu Sharma, Maku, the director of this film, Bhutatham Bhaskar Narayana cinema lo, he was a constant pillar of support. Aa cinema anta baa ochindi, mem anta easy ga shoot cheyagalgamante, I think a major part of that credit goes to Balu. And so నేను నీతో సినిమా కూడా చూశాను. I really liked it. I hope ఈ ఫ్రైడే రేపు 14th నాడు సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. Please bless this film, and most importantly, please bless the producer Snehal. He's a very genuine person. ఎప్పుడు కొత్త కథ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు అండ్ చాలా ప్యాషనెట్గా సినిమాకి ఖర్చు అయినా పర్లేదు, సినిమా బాగా వస్తే చాలా అనుకునే ప్రొడ్యూసర్. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఐ థింక్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ రోజులు ఉండాలి. అండ్ ఈ సినిమా బాగా ఆడాలి, ఎందుకంటే దాంట్లో నా స్వార్థం కూడా ఉంది కొంచెము. ఈ సినిమా బాగా ఆడితే మా సినిమా భూతత్వం భాస్కర్ నారాయణకి ఇంకొంచెం ప్రమోషన్ డబ్బులు పెడతారని నేను అనుకుంటున్నాను. So I really wish Neetu a huge success. Congratulations to every single one of you, and Satvika, you look wonderful in the film. Congratulations Swami Garu, and heartiest congratulations bro Snehal. I wish you nothing but Hello everyone. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అతిథులకి and family and friends and the entire team of Neetu, thanks a lot for being here on this day. This is very important for us as a team. We had worked for more than a year over this film, and ఈ జర్నీ గురించి చాలా క్లుప్తంగా చాలా త్వరగా మాట్లాడేస్తానండి. నీతో అనే కథ రాయడం మొదలెట్టినప్పటి నుంచి ద వే మై ప్రొడ్యూసర్స్ సపోర్టెడ్ మీ, స్వామి గారు, స్నేహల్ గారు అండ్ కీర్తన గారు, వెదర్ ఇట్ కుడ్ బీ లైక్ రిసోర్సెస్ వైజ్ కానివ్వండి, ఫినాన్షియలీ కానివ్వండి అండ్ మారల్లీ కానివ్వండి, అది ఇంక్రెడిబుల్ అనమాట. అంటే ఇది నా మొదటి సినిమా అయినా నన్ను ఎప్పుడూ అలా ట్రీట్ చేయలేదు వాళ్ళు. నాకు కావాల్సిన రిసోర్సెస్, నా టీంకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఎప్పటికప్పుడు విత్ నో హెసిటేషన్ దే హ్యాడ్ సపోర్టెడ్ అస్ విత్ దాట్. ఐ బిలీవ్ అదంతా సినిమాలో ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్ దాట్. అండ్ ఈ కథ రాసింది నేను కాబట్టి ఈ కథ స్క్రీనే నాకు నచ్చుద్దండి, అది పెద్ద విషయం ఏం లేదు. కానీ నేను రాసిన దాన్ని నాకంటే ఎక్కువ ఇష్టపడి and who loved the story, the content were my cast and crew and my producers, and that's why వాళ్ళ ఇష్టం అంతా సినిమాలో మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఇట్స్ వెరీ డైలాగ్ నెరేటివ్. సో దీంట్లో లైక్ స్పష్టంగా ప్రతి ఒక్క డైలాగ్ పలికితే కానీ విజువల్లీ కథ పలకదు. అండ్ ఫర్ దాట్ ద వే మై యాక్టర్స్ trained and rehearsed themselves, Abhiram Verma and Satvika Raj, it was an amazing experience working with them. I can never forget the amount of efforts they had put in to depict what I had in my mind. And when it comes to the supporting cast, Raju Kankala garu, Pavitra Lokesh garu, Ravi Verma anna, and Sanjit, Padmaja ma'am, and Mohit, Apurva Srinivasan, and వీళ్ళందరూ the way they could bring out their characters in the entire form of storytelling was amazing. I can never forget their cooperation, me being the first time director. And when it comes to the technical crew, దీని ఒక లుక్ అండ్ ఫీల్ ని డిఫైన్ చేసింది మై సినిమాటోగ్రాఫర్ సుందర్ రామకృష్ణన్ అండ్ మై కాస్ట్యూమ్ డిజైనర్ సంజన. వాళ్ళిద్దరికి ఈ కథ చెప్పినప్పుడు ఇది రియల్ లైఫ్కి దగ్గరగా ఉండాలి, మన పక్కన జరుగుతున్నట్టేగానే ఉండాలి, వీ షుడ్ నాట్ గో బియాండ్ దట్ బౌండరీ అని చెప్పినప్పుడు ద వే దే బ్రాట్ దాట్ ఇన్ టు ద సినిమాటిక్ డైమెన్షన్ వాజ్ అమేజింగ్. అండ్
my producers supported me with an excellent, one of the extraordinary crew in the town, in the country actually. మా సినిమాని ఎడిట్ చేసింది 600 సినిమాలకి పైగా ఎడిట్ చేసిన మార్తాంకే వెంకటేష్ గారండి. సిన్స్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్, తొలి ప్రేమ వాజ్ మై ఫేవరెట్ ఫిలిం అండి వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. సినిమాలోకి వద్దాం అనుకున్న ఒక 15 years బ్యాక్ అప్పటి నుంచి నా మూవీ నేను లవ్ స్టోరీ చేస్తే ఆయన ద్వారానే ఎడిట్ చేయించుకోవాలని అనుకునేవాడిని. అండ్ that dream came to be true with my first film itself. I was really happy with that. And ఆయన నాకు నేర్పించింది కానీ ఆయన ఎక్స్పీరియన్స్ ముందు ఐఎమ్ లైక్ నథింగ్ టు కన్సిడరింగ్ ఆల్ ద హికప్స్ దట్ వీ హ్యాడ్. ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఇంత కష్టపడిన తర్వాత ద టఫెస్ట్ పార్ట్ ఇన్ ఎంటైర్ ఫిల్మింగ్ ప్రాసెస్ ఇస్ రిలీజ్ అండి. దానికి ముందుకొచ్చి మా నీతో సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి మాకు దోహదపడిన ఉదయ్ కుమార్ సార్, I can never forget this gesture from you, sir. This is something that I'm going to remember all my life. And mainly అండి, నేను వచ్చిన ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచే. సినిమాల్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి టైంలో పెళ్లి చూపులుకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు ద వే రాజ్ సార్, ఐ ఆల్వేస్ టెల్ యూ, అండ్ సార్ వల్లనే నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అండ్ ఇఫ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ టుడే దట్స్ బికాస్ ఆఫ్ హిమ్. సార్, ఆన్ దిస్ డే యూ ఆర్ విత్ us, your blessings are with us. Thanks a lot, sir. And thanks a lot. And Neeto is coming out tomorrow, which is October 14th. And please watch the film in theaters. This movie is not going to disappoint you. Thanks a lot. Everyone, ముందుగా ఇక్కడ వచ్చిన మీడియాకి చాలా థ్యాంక్స్ అండి. I would like to start the speech with కృష్ణంరాజ్ గారికి శ్రద్ధాంజలి చెప్తూ, అండ్ అలానే డిఎన్ఆర్ గారికి శ్రద్ధాంజలి చెప్తున్నాను. సో ముందుగా ఈ సినిమా నీతో ఈ సినిమాకి చేయడం కారణం మీరే అండి, మీడియా అండ్ క్రిటిక్స్. నా ప్రీవియస్ ఫిలింలో నన్ను రైట్ ఆఫ్ చేశారు, ఈ హీరో లవ్ స్టోరీస్కి పనికిరాడు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేను పని కట్టుకొని మరీ ఈ సినిమా చేయించుకున్నాను. ఈ సినిమాలో లవ్ స్టోరీయే కదా, కొత్తగా ఏం ట్రై చేయొచ్చు, కొత్తగా ఏమి వర్కౌట్ చేయొచ్చు అనే ప్లాన్లో రొమాంటిక్ డ్రామా అని ట్రై చేసామండి. సో ఇట్స్ అ కాన్వర్సేషన్ బేస్డ్ ఫిలిం. సో నేను చిన్నప్పటి నుంచి చాలా మొండోండి, అంటే నాకు ఇది కాదు, ఇది రాదు, నీకు అవ్వదు అంటే నేను పని కట్టుకొని మరి ప్రూవ్ చేస్తాను. సో ఈ సినిమా అలా తయారు చేయించాను. ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో హిట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కాకపోతే మా గుండెలో ఆల్రెడీ హిట్ అయిపోయిందండి. మా ప్రొడ్యూసర్ స్వామి గారు, థ్యాంక్ యూ సార్. మా సొంత డాడీ అని నన్ను నమ్మలేదు, మీరు నాకు 2 సినిమాలు చేశారు. స్వామి గారు నాకు ఫాదర్ లాంటి వాళ్ళండి. అండ్ స్నేహల్, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. మనం పరిచయంలో మనం ఎప్పుడు సినిమా చేస్తాం అనుకోలేదు, ఇది అలా కుదిరింది. థ్యాంక్ యూ స్నేహల్. స్నేహల్ లేకపోయి ఉంటే ఈ సినిమా ఇలా వచ్చేది కాదు. అండ్ అదే మా డాడీ ఎప్పుడు అంటుంటానండి, బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఎవరైనా పైకి రానిస్తారా లేకపోతే సినిమా ఆడతాయా అని. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏంటండి, కంటెంట్ బాగుంటే ఏ సినిమానో పెద్దగా వెళ్ళిపోతుందండి, వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది. రీసెంట్గా కార్తికేయ 2 అది నిదర్శనం. సో ఈ సినిమా మీ గుండెల్లో మాత్రం డెఫినెట్గా రీచ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ అలానే ఈ సినిమా బాలు కమ్యూ, ఈజ్ మై బ్రదర్ లాంటివాడు అండి, అన్న లాంటివాడు. లైక్ ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్ ఈ జర్నీలో. థ్యాంక్ యూ సో మచ్ బాలు, ఈ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇది ఇచ్చావు. అండ్ అలానే వివేక్ సాగర్ ఈ మ్యూజిక్కి. నేను పెళ్లి చూపులు సినిమా చూసినప్పటి నుంచి నా లవ్ స్టోరీ చేస్తే అతనితో చేయాలి, అతను నా మ్యూజిక్ కొట్టాలి అనుకున్నాను. అది ఈ సినిమా ద్వారా కుదిరింది. అండ్ అలానే హరిహరన్ గారు నా సాంగ్కి పాడారు, నాకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దాట్. అలానే సుందర్ గేవ్ ఎ ఫెంటాస్టిక్ విజువల్స్ అండి, నన్ను చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ సంజన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ సాత్విక, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యు ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్, యూ షుడ్ గెట్ ఇన్ టు ఇట్ మోర్. సో చాలా బాగా యాక్ట్ చేస్తుందండి. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని మరి ఆ డైలాగ్ నెరేటివ్లో ఎంత కష్టమో మేము ఒక 2 months రిహార్సల్స్ చేసి మరి ఈ సినిమా చేయడం జరిగింది. సో సాత్విక ఎప్పుడు ప్రాంప్ట్ తీసుకోకుండా తన డైలాగ్స్ తనే చెప్పుకుంటూ చేసింది అనమాట. సో
నా ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే మీరు ప్రతి ఫిలింలో ఏదో ఒక జానర్, కొత్త జానర్ ట్రై చేస్తున్నాను. ఈ సినిమాలో కూడా అంతే ట్రై చేశానండి. అలానే మీరు నన్ను ఆదరిస్తారు, ఇంకా సపోర్ట్ చేస్తారు అని భావిస్తున్నాను. ఒకప్పుడు అక్కడ కూర్చొని చూసేవాడిని ప్రీ రిలీజ్లు అవన్నీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 5వ ఫిలిం చేశాను. సో ఐ థింక్ వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అండి. థ్యాంక్ యూ. నా ఇక్కడ అందరికన్నా లాంగ్ పరిచయం ఉన్నది బాలు శర్మ. పెళ్లి చూపులు చేస్తున్నప్పుడు నేను సెట్లోకి రాగానే ఫస్ట్ ఎదురొచ్చి ఆ రోజు ఏమైంది, పొద్దు నుంచి ఏం చేశారు అన్నీ నాకు చెప్తూ ఉండేవాడు. చాలా కూలెస్ట్ పర్సన్, వెరీ ప్లెజెంట్ పర్సన్. ఎప్పుడు కూడా నా దగ్గర ఒక కథ ఉంది సార్, చేయాలనుకుంటున్నాను, నాకు అప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు. సో ఆ తర్వాత నేను వరుసగా 3 సినిమాలు చేశాను. అనుకోకుండా తన్ని ఈ సినిమా తర్వాత నాకు 2 years బ్యాక్ నా దగ్గరికి వచ్చి ఒక సినిమా నీతో అని చేస్తున్నాను అని చెప్పాడు తను. అండ్ తన క్రాఫ్ట్ నాకు చాలా ఇష్టం. తను ద వే తన హ్యాండిల్, ఎందుకంటే తరుణ్ భాస్కర్ దగ్గర చేశాడు 1.5 years. డెఫినెట్లీ ఆ సిగ్నేచర్ తనలో కూడా ఉంది. తను చేసే స్టైల్, ద వే తన క్రాఫ్ట్ రాసుకునే స్టైల్ కానీ ఉంది. 24 క్రాఫ్ట్లో చూపించాడు. అండ్ షూర్గా నీతో అనే సినిమా ఒక హట్కే సినిమా అయ్యి అది విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే ఇప్పుడు సినిమా ఎంత పెద్ద బడ్జెట్, 40 కోట్లు పెట్టారా, 4 కోట్లు తీశారా, అవి నిజంగా ఆడియన్స్ చూడట్లేదు. సినిమా అవే ఫ్రమ్ రొటీన్ ఉందా లేదా చూస్తున్నారు. మన రొటీన్ సినిమాలు ఇంతకుముందు వచ్చినలా కాకుండా కొత్తదనం, కొత్త పాయింట్ ఏమన్నా చెప్పారా లేదా చూస్తున్నారు. ఇందులో అది ఉంది అని నేను అనుకుంటున్నాను. నాకు ఆ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది అది. అందులో క్రాఫ్ట్స్ అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ వివేక్ సాగర్ అండ్ సుందర్ గారి కెమెరా వర్క్ చాలా బాగుంది. అండ్ అభిరామ్ అండ్ సాత్విక రాజ్ ఇద్దరు చక్కగా ఉన్నారు. పేరు కెమిస్ట్రీ చాలా బాగుంది. నాకు బాలుశర్మ మీద నమ్మకం ఉంది. గ్రేట్లీ అప్రిషియేట్ ఒక కొత్త డైరెక్టర్ నమ్మి సినిమాలు తీస్తున్న ప్రతి ప్రొడ్యూసర్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను అదే స్కూల్ ఫాలో అవుతాను. మనం ఎవరో ఒకటి రిస్క్ చేయకపోతే కొత్త వాళ్ళకి ఛాన్స్ రాదు. నేను చేసిన సినిమాలు అన్నీ కొత్త వాళ్ళతోటి చేశాను. వాళ్ళ తర్వాత స్టార్లు అయి ఉండొచ్చు, పెద్ద డైరెక్టర్లు అయి ఉండొచ్చు, కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు కొత్త వాళ్ళే. వాళ్ళని స్టార్లు చేస్తే ఆ గర్వంగా ఫీల్ అవుతాను నేను. నా పిల్లలు సక్సీడ్ అయితే ఎంత ఫీల్ అవుతానో అంత గొప్పగా ఫీల్ అవుతాను. సో అదే కోవలోకి బాలుశర్మ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామి గారికి, స్నేహల్కి అండ్ కీర్తన గారికి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మీకు బోల్డ్ డబ్బులు రావాలి, మంచి పేరు రావాలి, మరిన్ని సినిమాలు తీయాలి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.